అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మా కాంతానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అనుకుంటాండి. కాంతం అనగానే మీకు అర్థమైపోవాలి, TV9 రజనీకాంతం చేసిన పాపాలన్నీ తిప్పికొడుతున్నాయి అనుకుంటున్నాను ఇతనికి. ఎందుకంటే ఇతను పైకి ఎదగాలనుకోవటం మంచిదే, ఎవరికైనా ఉంటుంది ఎదగాలని. కానీ మనం ఎదగడానికి ఎదుటి తొక్కేయాలనుకునే మెంటాలిటీ రజనీకాంత్ అంతే. ఈ రజనీకాంతం చేసిన పని ఏంటంటే 2019 నుంచి 24 దాకా సాక్షి 2 అన్నట్టు పని చేయించాడు TV9 చేత. ఇక TV9 అనగానే చాలా మంది తెలుగుదేశం జనసేన కార్యకర్తలు చూడడం మానేశారు, బ్యాన్ చేశారు ఆ ఛానల్ని. అంత దారుణంగా అధికార పార్టీ కాళ్ళు నాకేశాడు మా రజనీకాంతం. ఇప్పుడు అతను బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత మనోడిని తీసి పక్కన పెట్టారట TV9 యాజమాన్యం అన్నట్టు వార్తలు వస్తున్నాయి. నాకు కూడా చూశాను, నేను TV9లో మనోడు ఎక్కడ కనపడట్లేదు. అయితే ఇదే రజనీకాంత్ చరిత్ర మనం ఒకసారి చూసుకుంటే, TV9 అనే సంస్థని స్థాపించింది రవిప్రకాష్ గారు. రవిప్రకాష్ అనే వ్యక్తి తన కష్టంతో, తన తెలివితో, తన సామర్థ్యంతో స్థాపించిన ఛానల్ TV9. అలాంటి ఛానల్లో ఇతను ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఇతని మీదే ఆ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉంటారు కదండి, పెట్టుబడి పెట్టిన వాళ్ళకి రవిప్రకాష్ గారి మీదే తప్పుడు మాటలు చెప్పి, చాడీలు చెప్పి, రకరకాలుగా అవతల వాళ్ళని నమ్మించి వాళ్ళ ప్రాపకం పొంది ఎవరైతే TV9 ఎదుగుదలకు కారణం అయ్యాడో, TV9కి బీజం వేశాడో అలాంటి రవిప్రకాష్ గారినే బయటికి వెళ్ళగొట్టించిన ఘనత ఈ TV9 రజనీకాంత్ ఉంది అని ప్రజలందరూ గుసగుసలాడుకుంటున్నారండి. దాంతోపాటు అదే ఛానల్లో పనిచేస్తున్న చాలామంది కెమెరామెన్లు కానీ, ఎడిటర్లు కానీ, ఆ యాంకర్లు కానీ రకరకాలుగా హింస పెడతాడట మనోడు. ఇతను మాట కనుక విలువకపోతే, అతను ఒకవేళ నిజంగా TV9 సంస్థకి పనిచేసేవాడైనా సరే రజనీకాంత్ మాట ఉన్నపోతే అతను నిర్దాక్షిణ్యంగా బయటికి వెళ్ళగొట్టించిన సంఘటనలు చాలా ఉన్నాయట. దాంతోపాటు రాజకీయ నాయకులతో టైప్ పెట్టుకుని మీకోసం నేను మంచి స్టోరీ చేస్తాను, మీకోసం నేను ఎలా చేస్తానని ఈ జర్నలిజాన్ని కూడా బ్రోకరిజంగా మార్చేసి, జర్నలిజాన్ని కూడా వ్యభిచారంగా మార్చేసి చాలా డబ్బులు వెనకేసాడటండి మనోడు, కోట్లు సంపాదించాడట. అయితే ఎల్లకాలం కథ ఒకలాగే జరగదు కదా. గతంలో అయితే ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చి జన్మలో తగిలేయి. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మన నాన్న పాపం చెప్తే 5 సంవత్సరాలు తిరగకుండా తగిలేస్తున్నాయి. ఇప్పుడు మనోడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అయినా గవర్నమెంట్ మారిందన్న మనోడు బుద్ధి ఏమైనా మారిందంటే లేదు. గవర్నమెంట్ మారిన తర్వాత తెలుగుదేశం మీద అదే మళ్ళీ కక్ష, అదే విషయం కక్కటం మొదలెట్టాడు. తెలుగుదేశాన్ని డిఫేమ్ చేయడం కోసం తెలుగుదేశంతో కూటమిలో ఉన్న మిత్రపక్షాలను పొగట్టడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే బొలిశెట్టి శ్రీనివాస్ గారితో దుబ్బులు తిన్నాడు. బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఏదో అడిగి ఆ శ్రీనివాస్ గారితో మాత్రం బీభత్సమైన దుబ్బులు తిన్నాడు. ఇక ఇది చూసిన TV9 యాజమాన్యం, ఒరే బాబు నువ్వు ఉంటే ఈ ఛానల్ ఇంకెవరు చూసే పరిస్థితి లేదురా, నువ్వు కొన్ని రోజులు పక్కన ఉండరా బాబు అని చెప్పారు అన్నట్టు తెలిసిందండి. ఎందుకంటే ఇదే రజనీకాంతం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అండి నారా లోకేష్ గారిని ప్రోగ్రాం చేయించాడు దేవి నాగవల్లితో. ఏంటి ఆ ప్రోగ్రాం అంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో భువనేశ్వర్ గారు బయటకు వచ్చారు, బ్రాహ్మణి గారు బయటకు వచ్చారు. అప్పుడు ఈ TV9 ఒక ప్రోగ్రాం చేసిందండి. లోకేష్ గారు ఉండగానే వీళ్ళు బయటకు వచ్చారంటే లోకేష్ గారు చేతగానోడనా, ఆయన ఏమి చేయలేకపోతున్నాడు కాబట్టి మహిళలు కూడా వచ్చారు బయటకు అని చెప్పి ఆయన డిఫేమ్ చేస్తూ వాళ్ళు ప్రోగ్రాం చేశారు. దాన్ని నేను చీల్చి చెండాడి ఎగరేసి తన్నానండి. తంతే ఇగో దేవి నాగవల్లిని విమర్శించాడు అని ఒకటి, ఈ వెల్లల చెరువు రజనీకాంతం అనే ఈ కాంతాన్ని విమర్శించానని మరొకటి, TV9 డిఫేమ్ చేశానని ఇంకొకటి అని మొత్తం 4 కేసులు పెట్టారండి. తెలంగాణలో 2, ఆంధ్రాలో 2. ఆ కేసులను ఉపయోగించుకుని మనోడు సజ్జల గారి దగ్గరికి వెళ్ళి రాజేష్ని అరెస్ట్ చేయండి అంటే సజ్జల గారు ఏమంటారు, వాళ్ళ ఛానల్ కదా అది TV9 అంటే, ఎన్ని వేసేయండి రాజేష్ని అని సజ్జల ఆర్డర్స్ ఇచ్చాడట. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొన్ని రోజులు మీరు బయట ఉండండి యాంటిసిపేటర్ బెయిల్ వచ్చేదాకా అని. అప్పుడు నిజంగా నేను నరకం అనిపించానండి. 2 పిల్లలతో, భార్య, నేను నలుగురం కలిసి ఒక చిన్న కారు, 5 సీటర్ కారు, అంటే మళ్ళీ నా కారులో వెళ్ళొద్దన్నారు, నా కారులో వెళ్తే ముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది అన్నారని ఆ 5 సీటర్ల కారులో 2000 కిలోమీటర్ల అవతలకి వెళ్ళాల్సి వచ్చిందండి. హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాల్సి వచ్చింది. 10 రోజులు ఆ కారులోనే పడుకున్నామండి. ఆ కారులోనే, అందులోనే భోంచేయటం, అక్కడే పడుకోవటం. ఎక్కడన్నా ఒకవేళ రూమ్లో ఉంటే అక్కడికి వస్తారేమో, అక్కడికి పంపించేసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్ర, అప్పుడేమో తెలంగాణలోనేమో కేసీఆర్ గారు, ఆంధ్రాలోనేమో జగన్ గారు, ఇద్దరికీ తిరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అలా హింస పెట్టిన రజనీకాంతాన్ని నేను కూడా ఎప్పటికీ మర్చిపోలేనండి. అయితే మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నేను కూడా కాంతంగాడి మీద ఏమన్నా తప్పుడు కేసులు ఎట్టొచ్చు, కానీ అలాంటి చేతగాని చౌకబారు చచ్చు పనులు నేను చేయను. నేను దేవుడికి వదిలేస్తాను. కానీ ఈ రోజున దేవుడు కొట్టాడు చూడండి, అదే రజనీకాంతన్. అతన్ని ఏదైతే ఛానల్ చూసి విరవేగాడో, ఏదైతే పొజిషన్ చూసి ఎంతో మందిని తొక్కేసి
అతను ఆ పొజిషన్ చూసి విర్రవీగా అన్ని కోట్లు సంపాదించాడో ఈరోజు నా పొజిషన్ అతనికి దూరం అయ్యే పరిస్థితి. బుద్ధి మార్చుకో కాంతం. 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి తప్ప 10 మందిని నాశనం చేసి బాగుపడే బాగు కూడా ఎందుకయ్యా? నువ్వు చేసే పాపాలు నీ ఇంట్లో వాళ్ళకి నీ పిల్లలకి తగులుతాయి. కాబట్టి ఇలాంటి తప్పుడు బతుకు కాకుండా కొంచెం నిజాయితీగా మళ్ళీ ఉండే ప్రొఫెషన్ ఏంటి? జర్నలిజం. జర్నలిజం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలా, ప్రజల తరపున మాట్లాడాలా. అంతేగాని ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ తరపున మాట్లాడేది జర్నలిజం అవుదాం. ఇప్పుడుకైనా నీ పద్ధతి మార్చుకోవాలని, నీ బ్రతుకు నా దేవుడు మార్చాలని మంచిగానే కోరుకుంటూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.